సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. గతంలో సిద్దిపేట అభివృద్ది చూసినట్టు ఈ రోజు రాష్ట్రంలో అభివృద్దిలో హుస్నాబాద్ ను చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంతో ఎక్కడికక్కడ ఇల్లు నిర్మిస్తున్నారన్నారు. రేషన్ కార్డులు ఇస్తున్నామని గతంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గతంలో ఇచ్చే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదన్నారు. సిద్దిపేట మాదిరి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ది పనులు చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ కు శాంతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చామని భవన నిర్మాణ పనులు నడుస్తున్నాయన్నారు. హుస్నాబాద్ ప్రజల వైద్యం కోసం వేరే పట్టణాలకు వెళ్లకుండా 250 పడకల ఆసుపత్రి తెచ్చామన్నారు. భవన నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని మెడికల్ పీజీ కాలేజ్ తీసుకొస్తున్నామన్నారు. ఇక్కడ 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే 100% సీట్లు గెలిపించాలని, మరిన్ని నిధులు తీసుకురావడానికి ఉంటుందన్నారు. హుస్నాబాద్ ను రాష్ట్రంలోనే మరింత అభివృద్ది చెందేలా ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆరపిల్లికి చెందిన శ్మశాన వాటిక పనులు 100 రోజుల్లో ప్రారంభించినా లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనన్నారు. జై గుర్తుకే वो संजय वाल इंटरव्यू చేతి గుర్తుగా చేతి గుర్తుగా కాంగ్రెస్ పార్టీ
ఇలా ఇప్పుడు మేము మొత్తం మన పాటే ఉన్నాం. రేషన్ కార్డు ఇచ్చినాము, బియ్యం ఇస్తున్నాము, కరెంటు ఫ్రీ లేదా 200. చేతి గుర్తుకే చేతి గుర్తు మీద వేసి కౌన్సిలర్ గా గెలిపియమని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీనికి అనేక రకమైనటువంటి పనులు చేయడం జరుగుతూ ఉంది. అనేకమైన పెండింగ్ ఒక శ్మశాన వాటిక. నేను మీ ముందర విశ్వాసంగా హామీ ఇస్తా ఉన్నా, 100 రోజుల్లో శ్మశాన వాటికకు సంబంధించిన పనులు ప్రారంభం చేయించి ఆ శ్మశాన వాటిక పూర్తి చేయిస్తేనే మళ్ళీ మీ దగ్గర కోట్లకు వస్తాం. మమ్మల్ని నమ్మండి. గతంలో ఈ విషయం మీద ఎప్పుడు నేను హామీ ఇయ్యలే. ఆ విషయానికి సంబంధించి స్థానికంగానే అంశాలు చర్చకు వివాదాలకు ఉండే కావచ్చు, కానీ నేను రాష్ట్ర మంత్రిగా మీ శాసనసభ్యుడిగా తప్పకుండా చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఆరపల్లి శ్మశాన వాటిక సమస్యను 100 రోజుల్లో పనులు ప్రారంభించేటువంటి బాధ్యత నాది అనేటువంటి మాట మీ అందరి ముంగట ఇవ్వాలి. కానీ ఒక్క రేషన్ కార్డు ఇయ్యాలి 10 ఏళ్ళ మేము ఇయ్యాల కూడా అర్హత ఉంటే రేషన్ కార్డు తీసుకోవాలనేటువంటి హక్కు ఉంది. ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. 10 ఏళ్ళు బియ్యం తీసుకుంటే తినడానికి కూడా పనికి రాకపోతుండే. ఇవాళ సన్న బియ్యం మన ఇంట్లో తినడానికి అవకాశం ఉండే విధంగా ఉంది. అంతేకాదు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. 20 వార్డుల్లో మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించి ఈ హుస్నాబాద్ అంటే అటు పక్కన చుట్టుపక్కల నగరాల కంటే పెద్దగా ఎదిగేటట్టుగా మరి ఈ యొక్క ఆశీర్వచనం పనిచేయాలని కోరుతూ మీ అందరి మరొక్కసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.